నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. అక్టోబర్ 1, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి? ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు? అసలు వాళ్ళకి ఎలా ఉండబోతోంది? అంటే మనకి మాసం మారిన ప్రతిసారి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఈ నెలలో సరిగా లేదు కదా! వచ్చే నెలలోనైనా బాగుంటుందా? అనే అంశాలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కళ్ళకి అనిపిస్తుంది కదా! అలాగే మనం ఇప్పుడు అక్టోబర్‌లోకి ఎంటర్ అయిపోయాము. అక్టోబర్ 1వ తారీఖు మంగళవారం నాటి ఫలితాలు, గ్రహస్థితులు, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయంటే గనక, గ్రహస్థితులు సూర్యుడు కన్యా రాశిలోను, చంద్రుడు కుంభరాశిలోను, కుజుడు కర్కాటక రాశిలోను, బుధుడు సింహరాశిలోను, గురుడు మిథున రాశిలోను, శుక్రుడు కన్యా రాశిలోను, శని భగవానుడు వక్రగతిలో మీనరాశిలోను సంచారం చేస్తున్నాడు. అయితే రాహువు కూడా మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది? తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి అష్టమ స్థానంలో చంద్రుడు సంచారం చేయడం వల్ల ఆర్థికంగా ఒత్తిడులు రావడము, ఒడిదుడుకులు కలగడము, ఇబ్బందులు కలగడము జరిగే అవకాశాలు కనబడుతోంది. జాగ్రత్తగా ఆర్థిక నిర్ణయాలను తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకుని ఏది అవసరము, ఏది అనవసరం అనేది తెలుసుకుని తద్వారా ఖర్చులు పెట్టుకునే ప్రయత్నం చేయండి. వ్యాపారంలో మీ సహచరుల వల్ల కొన్ని ఇబ్బందులు పడడం కానీ, మోసపోవడం కానీ, నష్టపోవడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తర్వాత ఉద్యోగస్తులకు అంతరాయాలు, ఇబ్బందులు గోచరిస్తున్నాయి. కొంతమంది మానేసే పరిస్థితి, కొంతమంది వేరే ప్రదేశానికి వెళ్ళే పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు తల ఎత్తేటట్టుగా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, శివాభిషేకం చేయడంతో పాటు శివుడి ఆలయంలో మీ పేరిట అర్చన కానీ, అభిషేకం కానీ చేయించుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా మీ యథాశక్తి బెల్లాన్ని దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక గ్రహచార రీత్యా కావచ్చు, గోచార రీత్యా కావచ్చు, ఇబ్బందులు ఉంటే తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో అనుకూలం పెరగడంతో పాటు గతంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి అన్యోన్యతాభావము ఏర్పడుతుంది. కొత్త ఒప్పందాలకు ఈ రోజు మీరు నిరభ్యంతరంగా సంతకాలు చేసుకోవచ్చు. అగ్రిమెంట్లు కానీ, ఒప్పందాలు కానీ ఈ రోజు నిర్భయంగా చేసుకోవచ్చు. అయితే వ్యాపారంలో ఒప్పందాలు కానీ, భాగస్వామ్యం చేర్చుకోవడం కానీ చేసినట్టయితే విశేషమైన లాభాలు ఉత్తర కలిసి వచ్చేటట్టుగా కనబడుతోంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు సూచనప్రాయంగా గోచరిస్తున్నాయి. రాజకీయ రంగంలో శ్రద్ధ పెరుగుతుంది. కొత్త పదవులు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు రావడంతో పాటు మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఇది సరి అయిన సమయము. దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోండి. పరిహారంగా మీకు ఆదిత్య హృదయాన్ని పొద్దున పూట చదవడం కానీ లేదా వినడం కానీ చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంటుంది. రవిగ్రహం యొక్క అనుగ్రహంతో పాటుగా మీరు గోవుకి ఏదైనా తినిపించడం కానీ, గోశాలకు ఏదైనా మీ తరపు నుంచి ఇవ్వడం కానీ చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి రోజువారీ పనుల్లో ఒత్తిడి పెరగడంతో పాటు కొంత మానసిక అశాంతికి గురయ్యే అవకాశం కనబడుతోంది. శత్రువుల దగ్గర జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తెలిసిన శత్రువుల దగ్గర, తెలియని శత్రువుల దగ్గర కూడా మీరు జాగ్రత్తగా గమనించుకునే ప్రయత్నం చేసుకోండి. ఆర్థికంగా ఖర్చులు నియంత్రించలేని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. నిర్ణయాలు తీసుకోవడం ఈ రోజు వద్దు. తదుపరికి వాయిదా వేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగంలో మీకు సహచరుల వల్ల, మీ పై అధికారుల వల్ల కొంత ఇబ్బంది పడి మానసిక ఒత్తిడికి గురి అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఈరోజు ఆరోగ్యానికి జాగ్రత్తగా ఉంచుకోవడం అనేది ఈరోజు చెప్పదగిన సూచన. అనారోగ్య సూచనలు, ప్రయాణంలో ప్రమాదాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు పాటించుకోండి. అయితే కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం కనబడుతోంది. పెద్దవారు ఎవరైనా ఉంటే సమన్వయ ధోరణిలో సర్దుబాటు చేయండి. మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా సప్తశతి పారాయణ చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మనకి ఎలాగో నవరాత్రులు కాబట్టి అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేసుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. అయితే పెసరపప్పును దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. పెసలు వేరు, పెసరపప్పు వేరు. పసుపచ్చగా ఉండే పెసలను దానంగా ఇచ్చినట్టయితే, మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది.